ఒకవైపు అత్యంత ఆధునికమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రయోగశాల, చుట్టూ సూక్ష్మదర్శినులు, ప్రాణాన్ని సృష్టించే ఒక సంక్లిష్టమైన ప్రక్రియను పర్యవేక్షించే కంప్యూటర్లు, బీప్మంటూ శబ్దం చేసే యంత్రాలు, తెల్లటి దుస్తులు ధరించిన శాస్త్రవేత్తలు. ఇది 21వ శతాబ్దపు ఆధునిక వైద్య విజ్ఞానం గర్వించదగ్గ అద్భుతం. ఎటువంటి జన్యుపరమైన లోపాలు లేని ఆరోగ్యవంతమైన శిశువుల్ని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించే ఆధునిక విజ్ఞానం ఇదే. ఇప్పుడు ఇక్కడి నుంచి కాలచక్రం సరిగ్గా 5000 సంవత్సరాలు వెనక్కి తిప్పితే దట్టమైన అరణ్యాల మధ్య ఉన్న వ్యాస మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, మంత్రోచ్చారణలు, యజ్ఞవాటికలు, ఈ రెండు అత్యంత భిన్నమైన ప్రపంచాల మధ్య కాలానికి అందని ఒక అద్భుతమైన విస్మయపరిచే శాస్త్రీయ పోలిక దాగి ఉంది. ఆధునిక ప్రపంచం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న టెస్ట్ ట్యూబ్ బేబీలు, క్లోనింగ్, స్టెమ్ సెల్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఊమ్స్ అంటే కృత్రిమ గర్భాశయాల గురించి వేల ఏళ్ల క్రితమే భారతీయ ఋషులకు తెలుసా? గాంధారికి పుట్టిన 100 మంది కౌరవులు కేవలం ఒక కవి రాసుకున్న పురాణ కల్పన, లేక నేటి ఆధునిక విజ్ఞానానికే సవాలు విసిరే అత్యున్నత ప్రాచీన జన్యు శాస్త్రమా? ఈరోజు మనం మహాభారతంలోని ఒక చీకటి కోణాన్ని, ఒక అంతుచిక్కని జన్యు రహస్యాన్ని ఆధునిక సైన్స్ దృష్టిలో విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక పౌరాణిక కథ కాదు, మనకు తెలియని ఒక అత్యున్నత ప్రాచీన నాగరికత వెదికిన అద్భుతమైన వైద్య విజ్ఞాన శాస్త్రం. కురు సామ్రాజ్యపు సింహాసనం తన భవిష్యత్తు వారసుడి కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఒకవైపు పుట్టు గుడ్డి అయిన ధృతరాష్ట్రుడు తన అంధత్వం కారణంగా తాను సింహాసనానికి దూరం కాకూడదనే తపనతో ఉన్నాడు. మరోవైపు తన భర్త అంధుడైనందున తాను కూడా ప్రపంచాన్ని చూడకూడదని కళ్లకు గంతలు కట్టుకున్న పతివ్రత గాంధారి. భవిష్యత్తు కురు సామ్రాజ్యాన్ని పాలించే 100 మంది బలశాలురైన కుమారులు జన్మిస్తారని సాక్షాత్తు ఆ వ్యాస మహర్షి గాంధారికి ఒక అద్భుతమైన వరం ప్రసాదించాడు. ఆ వరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గాంధారి గర్భం దాల్చింది. హస్తినాపురంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఏకంగా 2 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికే దట్టమైన అరణ్యంలో ఉన్న పాండురాజు భార్య కుంతికి పాండవులు జన్మించారన్న వార్త హస్తినాపురానికి చేరుకుంది. సింహాసనానికి తన కుమారుడు వారసుడు కాలేదన్న భయం, కుంతి కంటే తాను వెనకబడిపోయానన్న తీవ్రమైన ఈర్ష్య, అన్నిటికీ మించి 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన అసాధారణ గర్భధారణ ఇచ్చిన భయంకరమైన శారీరక మానసిక వేదన గాంధారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వైద్యశాస్త్రం పరంగా ఒక స్త్రీ గర్భం 2 ఏళ్లు నిలిచి ఉండడం అనేది అత్యంత అరుదైన అసాధారణమైన జీవశాస్త్ర వైపరీత్యం. శిశువు గర్భంలో కేవలం 9 నెలలు మాత్రమే ఉండాలి. కానీ 24 నెలల పాటు గర్భాన్ని మోయడం అంటే ఆమె శరీరం లోపల ఏదో అంతుచిక్కని జన్యుపరమైన మార్పు జరుగుతోందని అర్థం. ఆ వైపరీత్యం ఆమె సహనాన్ని, ఆమె భౌతిక శరీరాన్ని తీవ్రంగా పరీక్షించింది. నిరాశ, తీవ్రమైన కోపం, అసహనం కట్టలు తెంచుకున్న ఆ క్షణంలో గాంధారి విచక్షణ కోల్పోయింది. తన కడుపులో ఉన్నది బ్రతుకుతున్న శిశువు కాదన్న నిర్ణయానికి వచ్చేసింది. తన గర్భాన్ని తానే అత్యంత కఠినంగా చేతులతో కొట్టుకుంది. ఆ తీవ్రమైన భౌతిక దాడి వల్ల ఆమెకు బలవంతపు ప్రసవం జరిగింది. కానీ అక్కడ ఏడుస్తున్న శిశువులు ఎవరూ లేరు. ప్రాణంతో ఉన్న పిల్లలు జాడలేదు. దానికి బదులుగా ఒక పెద్ద నిర్జీవమైన అత్యంత కఠినమైన మాంసపు ముద్ద ఆమె గర్భం నుంచి బయటపడింది. ఇనుపగుండులా ఉన్న ఆ మాంసపు ముద్దను చూసి గాంధారి భయకంపితమైంది. ఏళ్ల తరబడి తాను ప్రాణప్రదంగా మోసిన గర్భం నుంచి శిశువులకు బదులుగా ప్రాణం లేని ఒక మాంసపు ఖండం బయటపడ్డంతో ఆమె గుండె ముక్కలైంది. తన ఆశలు అడియాసలయ్యాయని రోధించింది. ఆ నిర్జీవమైన మాంసపు ముద్దను చూసి అసహ్యించుకుని దాన్ని వెంటనే దూరంగా పరేయమని తన దాసీలను ఆదేశించింది. ఆ ఉత్కంఠభరితమైన విషాదకరమైన క్షణంలో ఎవరూ ఊహించని విధంగా అక్కడికి వ్యాస మహర్షి అకస్మాత్తుగా ప్రవేశించారు. ఆ మాంసపు ముద్దను పరేయడాన్ని తీవ్రంగా వారించారు. ఇక్కడే పురాణానికి సైన్స్కి మధ్య ఉన్న సన్నటి పొర శాశ్వతంగా తొలగుతోంది. అప్పటి వరకు ఒక పౌరాణిక గాథలా సాగిన మహాభారతం ఇక్కడి నుంచి ఒక అడ్వాన్స్డ్ జెనెటిక్ ల్యాబొరేటరీ స్థాయికి మారుతుంది. ఇక్కడ వ్యాస మహర్షిని మనం కేవలం ఒక మునిగాను, అడవుల్లో తపస్సు చేసుకుని ఒక ఋషిగాను మాత్రమే చూడకూడదు. అప్పటి పరిస్థితులను, ఆయన చేసిన పనులను, ఆయన ఇచ్చిన ఆదేశాలను బట్టి చూస్తే ఆయన ఒక అత్యున్నత స్థాయి ప్రాచీన జన్యు శాస్త్రవేత్త అనడంలో ఎలాంటి సందేహం లేదేమో. గాంధారి, ధృతరాష్ట్రులు తమ పిల్లల కోసం ఎంతటి తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవించారో ఆయనకు తెలుసు. ఆ మాంసపు ముద్దలో ఇంకా ప్రాణశక్తి ఉందని, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆయనకు స్పష్టంగా అవగాహన ఉంది. వెంటనే ఆయన ఆదేశాల మేరకు హస్తినాపురపు అంతఃపురంలో ఒక ప్రత్యేకమైన, ఎవరికీ ప్రవేశం లేని ఒక రహస్య గదిని ఏర్పాటు చేశారు. అది ఒక సాధారణ గది కాదు, అది ఒక ప్రాచీన ప్రయోగశాల. బయట వాతావరణం, ఉష్ణోగ్రత మరియు క్రిములు లోపలికి రాకుండా ఆ గదిని అత్యంత సురక్షితంగా తీర్చిదిద్దారు.
ఆ గదిలో సరిగ్గా 101 మట్టి కుండలను తెప్పించాడు వ్యాసుడు. ఆ కుండల నిండా అత్యంత స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నింపారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర భాషలో చెప్పాలంటే ఆ కుండలే ప్రాచీన ఇంక్యుబేటర్స్. ఆ నెయ్యి పిండాలను బ్రతికించే కల్చర్ మీడియం. ఆ రహస్య గది ఒక క్లోనింగ్ ల్యాబొరేటరీగా మారిపోయింది. ఇక ఇప్పుడు జరగబోయే ప్రక్రియ ఆధునిక జీవశాస్త్రానికే ఒక అద్భుతమైన కేస్ స్టడీ. ఆ నిర్జీవమైన మాంసపు ముద్దను ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచి వ్యాసుడు దానిపై అతి చల్లని నీళ్లను చల్లాడు. ఇది కేవలం మంత్రజలం చల్లడం కాదు. ఆధునిక సైన్స్ ప్రకారం దీన్ని థర్మల్ షాక్ ట్రీట్మెంట్ అంటారు. ఒక నిర్జనమైన లేదా క్రియాశీలకంగా ఉన్న కణజాలంపై అకస్మాత్తుగా ఉష్ణోగ్రత మార్పులు కలిగినప్పుడు ఆ ఉష్ణోగ్రత ఒత్తిడికి ఆ కణాలు అకస్మాత్తుగా మేల్కొని విడిపోవడం ప్రారంభిస్తాయి. దీన్నే మనం సెల్యులార్ డివిజన్ అంటాం. చల్లని నీళ్లు పడగానే ఆ దృఢమైన మాంసపు ముద్దలోని కణాలు ఉత్తేజితమై అది ముక్కలు ముక్కలుగా విడిపోవడం మొదలైంది. అలా విడిపోయిన ఆ మాంసపు ముద్దను వ్యాస మహర్షి ఒక సూక్ష్మమైన ఆయుధంతో సరిగ్గా 101 భాగాలుగా కత్తిరించాడు. ఒకే ఒక్క కణం నుంచి వందలాది ప్రాణాలను సృష్టించే ఈ ప్రక్రియ ఆధునిక స్టెమ్ సెల్ థెరపీ మరియు క్లోనింగ్ టెక్నాలజీతో 100% సరిపోతుంది. మూలకణాలు లేదా స్టెమ్ సెల్స్ అంటే మన శరీరంలోని ఏ అవయవంగానైనా ఏ జీవంగానైనా మారగలిగే సామర్థ్యం ఉన్న ప్రాథమిక కణాలు. ఈరోజు మనం ఈ మూలకణాలను ఉపయోగించి ప్రయోగశాలలో అవయవాల్ని ప్రాణుల్ని సృష్టిస్తున్నాం. సరిగ్గా ఇదే టెక్నాలజీని ఆనాడు వ్యాసుడు ఉపయోగించాడు. కత్తిరించిన ఆ 101 మాంసపు తునకలను జాగ్రత్తగా తీసుకువెళ్లి ఆ నేతి కుండల్లో నిక్షిప్తం చేశాడు. ప్రతి కుండను అత్యంత భద్రంగా మూసేశారు. ఆధునిక వైద్య శాస్త్రంలో ఎక్టోజెనెసిస్ అనే ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఉంది. అంటే తల్లి గర్భంతో సంబంధం లేకుండా పూర్తిగా బయట ఒక కృత్రిమ వాతావరణంలో కృత్రిమ గర్భాశయంలో పిండాన్ని పెంచడం. ఆ 101 కుండలు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఊమ్స్గా పనిచేశాయి. మరి ఈ ప్రయోగంలో నెయ్యి ఎందుకు ఉపయోగించారు? పిండం పెరగడానికి అత్యంత స్వచ్ఛమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్న ఎటువంటి ఇన్ఫెక్షన్ దరిచేరని ఒక పోషణ అలాంటి వాతావరణం కావాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి ఆ గుణాలు అపారంగా ఉంటాయి. అది పిండం ఎండిపోకుండా కాపాడుతుంది. బయట నుంచి ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియాలు లోపలికి రానివ్వదు. తల్లి గర్భంలోని ఉమ్మనీరు ఏ విధంగా అయితే పిండాన్ని రక్షిస్తుందో ఈ కుండల్లోని నెయ్యి సరిగ్గా అదే పనిచేసింది. అలా 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 2 సంవత్సరాల పాటు ఆ కుండల్లో ఆ పిండాలు అత్యంత సురక్షితంగా పెరిగాయి. అయితే ఈ సుదీర్ఘమైన ప్రయోగంలో బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో ఆసక్తికరమైన నిజాలు దాగున్నాయి. అసలు గాంధారికి పుట్టాల్సింది 100 మంది కుమారులు కదా. మరి కత్తిరించిన ముక్కలు 101 ఎందుకయ్యాయి? ఈ 101వ కుండ ఎందుకొచ్చింది? వ్యాసుడు వాటిని విభజిస్తున్నప్పుడు 100 కుండలు నిండిపోగా ఆ మాంసపు ముద్దలో చివరిగా ఒక చిన్న తునక మిగిలిపోయింది. ఆఖరి కుండలో ఆ చిన్న భాగాన్ని ఉంచగా ఆ 101వ కుండ నుండే కౌరవుల ఏకైక సోదరి దుస్సల జన్మించింది. అలాగే ఈ జన్యు ప్రయోగం కథలో ఇంకొక అత్యంత ముఖ్యమైన పాత్ర యుయుత్సుడు. గాంధారి సుదీర్ఘమైన గర్భధారణలో బాధపడుతున్న సమయంలో ఆమె గర్భం నుంచి మాంసపు ముద్ద బయటపడకముందే ధృతరాష్ట్రుడికి సుగద అనే ఒక దాసితో శారీరక సంబంధం వల్ల పుట్టిన కుమారుడే ఈ యుయుత్సుడు. కౌరవులందరూ ప్రయోగశాలలో కృత్రిమంగా పుడితే ఒక యుయుత్సుడు మాత్రమే సహజంగా తల్లి గర్భం నుంచి పుట్టాడు. ఇక్కడ జీవశాస్త్ర వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగా పుట్టిన యుయుత్సుడు తన జీవితాంతం ధర్మం వైపు పాండవుల వైపు నిలబడితే, కృత్రిమంగా ప్రయోగశాలలో పుట్టిన కౌరవులు మాత్రం జీవితాంతం అధర్మం వైపు క్రూరత్వం వైపు నిలబడ్డారు. కుండల నుంచి కౌరవులు బయటకొచ్చిన క్రమం కూడా చాలా పద్ధతిగా శాస్త్రీయంగా జరిగింది. 2 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మొదట అతిపెద్ద పిండం ఉన్న కుండ నుంచి దుర్యోధనుడు జన్మించాడు. ఆ తర్వాత క్రమంగా ఒక్కొక్కరు బయటకొచ్చారు. ఇదంతా చూస్తుంటే ఒక ఖచ్చితమైన ప్రణాళికతో జరిగిన జెనెటిక్ ఆపరేషన్లా కనిపిస్తోంది కదా. కానీ ఈ సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రయోగంపై ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వివాదాలు, సైద్ధాంతిక చర్చలు నడుస్తూనే ఉన్నాయి. పాశ్చాత్య శాస్త్రవేత్తలు మరియు కొంతమంది చరిత్రకారులు దీన్ని కేవలం ఒక పురాణ కల్పనగా, ఒక కట్టుకథగా కొట్టిపారేస్తే, ఇది వ్యాసుడి అద్భుతమైన కవి కల్పన అని, మహాభారతంలో విలన్లుగా ఉన్న కౌరవులను రాక్షసులుగా, అమానవీయులుగా చూపించడానికి కావాలని ఒక కృత్రిమ జననాన్ని సృష్టించారని, దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వాదిస్తున్నారు. కానీ భారతీయ పరిశోధకులు, ఆధునిక జన్యు శాస్త్రవేత్తలు మరియు ప్రాచీన చరిత్రను అధ్యయనం చేసే ఎంతోమంది నిపుణుల వాదన మరోలా ఉంది. వారి ప్రకారం మహాభారతం కేవలం ఒక ఊహాజనిత కథ కాదు, అదొక నాశనమైపోయిన అత్యున్నత నాగరికత తాలూకు చారిత్రక, సాంకేతిక గ్రంథం అని వారు బలంగా నమ్ముతారు. లాస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అనే కాన్సెప్ట్ ప్రకారం 1000 సంవత్సరాల క్రితమే మన భూమిపై అత్యంత ఆధునికమైన విజ్ఞానాన్ని ఆస్వాదించిన ఒక తరం ఉండుండొచ్చు. కాలక్రమంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా అణుయుద్ధాల వల్ల ఆ నాగరికత, ఆ సాంకేతికత అంతరించిపోయి ఉండొచ్చు.
దానికి కౌరవుల జననమే ఒక సజీవ సాక్ష్యమని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ అసాధారణమైన ప్రకృతి విరుద్ధమైన జననం కేవలం కురు వంశం మీద మాత్రమే కాదు, ఆనాటి సమాజం మీద, యావత్ చరిత్ర మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. 2 ఏళ్ల నిరీక్షణ తర్వాత మొదటి కుండ పగిలి దుర్యోధనుడు బయటకొస్తున్న సమయంలో ప్రకృతిలో భయంకరమైన ఉత్పాతాలు చెలరేగాయి. ఆకాశం ఎర్రబడింది, రాబందులు రక్తం కక్కాయి, నక్కలు భయంకరంగా అరిచాయి, గాలులు బీభత్సంగా వీచాయి. అది కేవలం ఒక కవి వర్ణన మాత్రమే కాదు, ఒక కృత్రిమ జన్యుమార్పిడి సృష్టిని ప్రకృతి తన సర్వశక్తులతో వ్యతిరేకించిన విధానానికి ఒక సంకేతం. ఆ సహజ జననం భవిష్యత్తులో ఈ భూమిపై ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ప్రకృతి ముందే పసిగట్టి హెచ్చరించింది. ఆ హెచ్చరికే కురుక్షేత్ర మహాసంగ్రామం. దాదాపు 40 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్న ఆ మహాయుద్ధానికి ఈ ప్రయోగశాల జననానికే నేరుగా సంబంధం ఉంది. తల్లి గర్భంలో 9 నెలల పాటు పెరిగే శిశువుకు తల్లికి మధ్య ఒక భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఆ సమయంలోనే మెదడులో ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు విడుదలై ఆ శిశువులో మానవత్వం, జాలి, దయ లాంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. కానీ కౌరవులకు ఆ అవకాశం దక్కలేదు. క్లోనింగ్ ద్వారా, చల్లటి కుండల్లో కృత్రిమ ప్రయోగాల ద్వారా పుట్టిన ఈ మానవులు ఎమోషన్స్ అంటే మానవత్వపు విలువలు, దయాదాక్షిణ్యాలు ఏమాత్రం లేని యంత్రాల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఆ కౌరవులు. వారిలో సహజమైన సానుభూతి లేకపోవడం వల్లే ద్రౌపది వస్త్రాపహరణం లాంటి దారుణాలకు తెగబడ్డారు, మహాయుద్ధానికి కారణమయ్యారు. ఈ మొత్తం సంఘటనను మనం కేవలం గతం తాలూకు పురాణంగానూ పాత కథగానూ వదిలేకూడదు. నేటి ఆధునిక కాలానికి, మన భవిష్యత్తుకు దీని ఆవశ్యకత ఎంతో ఉంది. నేటి ఆధునిక ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఓమ్ ఫెసిలిటీస్పై తీవ్రంగా ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో రాబోతున్న ఎక్టోలైఫ్ వంటి ప్రాజెక్టులు ఒకేసారి వేలాది మంది పిల్లల్ని ఒక ప్రయోగశాలలు, కృత్రిమ పాండ్స్ ద్వారా యంత్రాల సాయంతో సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. జనాభా తగ్గిపోతున్న దేశాలు ఈ కృత్రిమ జనాల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తుతోంది. క్లోనింగ్ మరియు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తల్లి గర్భంతో పని లేకుండా ఇష్టం వచ్చినట్లు మనుషులను సృష్టిస్తే భవిష్యత్తులో మానవాళి ఎదుర్కోబోయే నైతిక సంక్షోభాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ఎమోషన్స్ లేదా సైనికులను లక్షలాదిగా ల్యాబ్స్లో సృష్టిస్తే ఈ ప్రపంచం ఏమవుతుంది? మనం దేవుడితో ఆడుకుంటున్నామా అన్న నైతిక సందిగ్ధతలు భవిష్యత్తును ఎలా శాసిస్తాయో మహాభారతం ముందే చెప్తోంది. సైన్స్ పెరగడం వేరు, ఆ సైన్స్ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మారడం వేరు. కురుక్షేత్ర యుద్ధం ఒక భౌతిక యుద్ధం మాత్రమే కాదు, అది ప్రకృతికి మరియు మానవులు సృష్టించుకున్న అతిపెద్ద దృష్టకార్యం. ఆ యుద్ధంలో అంతిమంగా కృత్రిమ సృష్టి నాశనమై ప్రకృతి ధర్మం గెలిచింది. ఇక ముగింపుకొస్తే మన ముందున్న ప్రశ్న ఒకటే: దశాబ్దాలుగా మనం వింటున్న ఈ పౌరాణిక వర్ణనలను కేవలం దేవుడి అద్భుతాలుగా గుడ్డిగా నమ్మాలా, లేక వాటి వెనుక దాగి ఉన్న అత్యున్నతమైన సైన్స్ను డీకోడ్ చేయాలా? భారతీయ పురాణాల్లో దాగి ఉన్న ప్రతి శ్లోకం వెనుక ఒక లోతైన విజ్ఞాన శాస్త్రం దాగి ఉందన్నది కాదనలేని సత్యం. వ్యాస మహర్షి కేవలం అక్షరాలను పేర్చిన ఒక గొప్ప కవి మాత్రమే కాదు, భవిష్యత్తు వైద్య విజ్ఞానాన్ని 1000 ఏళ్ల క్రితమే తన జ్ఞాననేత్రంతో స్పష్టంగా దర్శించిన గొప్ప దార్శనికుడు, తొలి జన్యు శాస్త్రవేత్త. ఆయన రాసిన కథలో స్టెమ్ సెల్స్ ఉన్నాయి, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఉంది, కృత్రిమ గర్భాశయాలున్నాయి, క్లోనింగ్ ఉంది. మన ఆధునిక సైన్స్ ఇంకా మహాభారతం నాటి స్థాయికి చేరుకునే ప్రయాణంలోనే ఉందా అన్న బలమైన ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఏదేమైనా సరే, మన భారతీయ సనాతన ధర్మానికి, మన ఋషుల మేధస్సుకు మనం గర్వపడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.